తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మండేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గదగోని సాగర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తనకు కేటాయించిన బ్యాలెట్ నెంబర్ 1 ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి పట్ల తన కృతనిశ్చయాన్ని అన్ని ప్రజలకు వివరించారు సాగర్. మహిళా సంఘ గృహ నిర్మాణం, ఎల్లమ్మ గుడికి వెళ్లే రహదారిలో మురికి కాల్వ పునరుద్ధరణ వంటి కీలక పనులను చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సమీక్షిస్తూ మండేపల్లి గ్రామం సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేస్తానని తెలియజేశారు. నేను మీ గదగోని సాగర్ని బ్యాలెట్ నంబర్ 1 సంఖ్యలో ఉన్నటువంటి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మండేపల్లి గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. నలుదిక్కులా ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఎల్లమ్మకు వెళ్లే రహదారిలో ఉన్నటువంటి మురికి కాలువ సమస్య ప్రధానమైన సమస్య. అటుపైనకు వెళ్తే అల్లమీది సైడ్ వెళ్తే శ్మశాన వాటిక ఉంది, కానీ అక్కడ శ్మశాన వాటికకి తీసుకెళ్లడానికి ధన సంస్కారాలు తీసుకెళ్లడానికి తొవ్వలేనటువంటి సమస్య ఉన్నది. అలాంటి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువ సమస్యలు. ఒక బస్టాండ్ లేదు, విద్యార్థులకు ఒక బస్టాండ్ లేదు, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన పరికరాలు లేవు. విద్యార్థులకు ఏఐ పరిజ్ఞానం అందించే విధంగా నేను కృషి చేస్తానని, గ్రామంలోని ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని కావున గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడం కోసమే గ్రామ అభివృద్ధి దిశగా నేను వస్తున్నా. దయచేసి మీరంతా నాకు సహకరించగలరని కోరుతున్నాను. మీరు నిత్యం సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన వెళ్ళే వ్యక్తి. అలాంటి జర్నలిస్ట్ గా నేను మీ ముందుకు వస్తున్నా. నేను ఎప్పటికున్నా మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క ఫోన్ కొట్టినా ఏ అర్ధరాత్రి అయినా నేను మేము ముంగట ఉండేటువంటి వ్యక్తిని. ఇదివరకు కూడా గతంలో కూడా నేను అలాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని. దయచేసి నాకు సహకరించి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలారా, నేను మీ గదగోని సాగర్ మండేపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా బలగం మీరే అని నమ్ముకుంటున్నాను. మిమ్మల్ని నమ్ముకోనే నేను బరిలోకి వచ్చాను. దయచేసి మీరంతా 1 నంబర్లో ఉన్నటువంటి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నా మండేపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఆశతో నేను వస్తున్నాను. గ్రామ అభివృద్ధి అనేటువంటిది నాకు తెలుసు. గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడికి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి మురికి కాలువ ఎంత దౌర్భాగ్యంగా ఉందో నేను నిత్యం అనుభవిస్తున్నాను. అటువంటి సమస్యను ప్రజలంతా అనుభవిస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా నేను ముందుకు వెళ్తానని, గ్రామం ఉన్నప్పటి నుంచి ఈ మండేపల్లి గ్రామంలో ఒక బస్టాండ్ నిర్మాణం కానీ, ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసరాలు కూడా ఇక్కడ గ్రామంలో లేవు. కాబట్టి వాటిని అభివృద్ధి చేసే దిశగా నేను మీ ముందుకు వస్తున్నా. దయచేసి మీరందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నేను గతంలో కూడా ఉప సర్పంచ్గా గ్రామ అభివృద్ధి కోసం నేను కృషి చేశాను. గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల కోసం, ఆసరా పెన్షన్ల కోసం, గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు పౌరులకు అందే విధంగా నేను కృషి చేసినటువంటి చరిత్ర నాకు ఉన్నది. గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకొని మేము SSC 2003-4 బ్యాచ్ నుంచి వెళ్ళి మేమందరం దత్తత తీసుకున్న విధంగా ఆ పాఠశాలకు అవసరమైనటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి గతంలో మేము చేసిన ఉప సర్పంచ్గా గ్రామ పరిపాలన ఏ విధంగా కొనసాగించాలి, గ్రామస్తులకు ప్రజలకు ఏ పనులు అవసరం, ఎలాంటి అత్యవసర పరిస్థితులలో మనం ఎలా వాళ్లకు మనం సహకరించాలి, ఎలాంటి సహాయ గుణంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన నాకు ఉన్నటువంటి వ్యక్తిని. మీరు ఎక్కడికో ఎవరి దగ్గరకో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఫోన్ కొడితే నేనే అరే రారా అని అంటే నేను వచ్చి మీ ముందు ఆలే వ్యక్తిని. అలా సేవా గుణం గల వ్యక్తిని. కాబట్టి నన్ను గ్రహించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను.